టీ20 వన్డేలకు దూరమైన రోహిత్ శర్మ టెస్టులకు అందుబాటులోకి వచ్చాడు కానీ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లోని డకౌట్ అయ్యాడు ఈ హిట్ మ్యాన్. ఐసీసీ వరల్డ్ కప్లో 2023 ఫైనల్స్ తర్వాత బ్యాట్ పట్టుకున్న రోహిత్ శర్మపై పెట్టుకున్న అంచనాలన్నీ ఈ మ్యాచ్లో తలకిందులయ్యాయి. ఇక రెండవ టెస్టులో ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. 2023లో ఓ రకంగా రోహిత్ శర్మ చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వరల్డ్ కప్ ఫైనల్స్లో చవిచూసిన ఓటమి ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉంది. లీగ్స్ సెమీఫైనల్స్లో చెలరేగిన భారత జట్టు తీరా ఫైనల్స్లో చతికిల పడడాన్ని అభిమానులెవరూ జీర్ణించుకోలేని విషయం. ఆ ఫైనల్స్ ఒక్కటి పక్కన పెడితే జట్టుకు అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్గా రికార్డు సాధించాడు రోహిత్ శర్మ. ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ వరకు 1-2 మినహా వరుస మ్యాచ్ల్లోని జట్టును గెలిపించగలిగాడు. ఈ ఏడాదిలో అత్యధిక మ్యాచ్లను గెలిపించిన కెప్టెన్ రోహిత్ ఒక్కడే. ఈ సంవత్సరం అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ సైతం రోహిత్ శర్మనే. ఈ ఏడాది మొత్తం మీద 479 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 573 సిక్సర్లు కొట్టాడు. ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లను బాదిన బ్యాటర్గా తన పేరును లిఖించుకున్నాడు. ఇది వరకు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. 551 ఇన్నింగ్స్లలో గేల్ 553 సిక్సర్లు కొట్టాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.